ఫైనల్ కన్క్లూజన్లో ఒక ప్రశ్న ఏంటంటే మీరు 6 నెలల క్రితమే పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీ పాత దోస్తాన మిత్రులు కావచ్చు ఆ పార్టీకి సహకారం చేస్తారా ఖచ్చితంగా ఈ ఎన్నికలలో? మీకు ఒకటి చెప్తున్నాను నేను, ప్లీజ్. ఇది ఆఫ్ ద రికార్డ్ కానీ నేను చెప్పదలుచుకున్నా. నాకు కూడా ఒక క్వశ్చన్ మిగిలింది ఇప్పుడు. వినండి, మీ మీరు ఇంటర్వ్యూ ఒకటి అయిపోయినాక కాదు, last question. 100 వేయండి. మీరు ఒకటి మాత్రం చెప్తాను, ప్లీజ్ ఒకటి మాత్రం చెప్తాను. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు, లాస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసిన అవును మొన్న పార్టీలో ఖచ్చితంగా ఆయన కోట్లేసారు. అది అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు అనేది పార్టీలో ఖచ్చితంగా అన్ని పార్టీలు వేసారు. ఓకే, ఈసారి కూడా నేను చెప్తున్నా, నాకు నేను చేసిన సేవలకు, నేను ప్రజలతో ఉన్న దేనికి, నా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి, నేను పడ్డ బాధలకు నేను నా పర్సనల్ లైఫ్ ఒకటి మీతో షేర్ చేస్తాను. ఓకే ప్లీజ్. నేను 2010లో 2010 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నాకు చైర్మన్ దాని గురించి, కార్పొరేషన్ చైర్మన్ దాని గురించి నేను లైన్లో ఉన్నప్పుడు నన్ను కార్పొరేషన్ చైర్మన్గా డిక్లేర్ చేయడానికి ఒక టైం ఫిక్స్ చేస్తే నేను అప్పటికే అమెరికాకు పోవడానికి నేను మా మిస్సెస్, మా పాప, నా కొడుకు అమెరికాకు పోవడానికి టికెట్ బుక్ చేసుకుంటే చైర్మన్ పోస్ట్ ఇస్తారు 2-3 రోజులలో అని చెప్పి అప్పటి మంత్రులు ముఖేష్ గారు, దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి గారు నీకు డిక్లేర్ చేస్తారా, ఇవి ఎందుకు పోతావు అని చెప్తే నేను ఆగితే, మా మిస్సెస్ నేను ఆగితే, మా పాప మా బాబు అమెరికాకు పోతే అక్కడ యాక్సిడెంట్లో నా కొడుకు చనిపోవడం జరిగింది. ఎలా సార్? యాక్సిడెంట్ చనిపోయాను అమెరికాలో 2010లో. అంటే నా రాజకీయ జీవితంలో దీనికంటే ఘోరం ఇంకేముండదు ప్రజలకు తెలుసు. సో ఈ రాజకీయంలో నేను ఎప్పుడే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు ఎప్పుడు అవకాశం రాలే. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడా నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నా గురించి ప్రజలకు తెలుసు.